రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం అంటుంది మగవైపు ఘటనలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటే నేను చెప్తున్న బీఆర్ఎస్ తరఫున రైతులకు ఇంతకుముందు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసిండు. వాళ్ళకు రైతుకు మంచిగా నెల నెలకు రైతు బంధు వేసేటప్పుడు కూడా 10,000 15,000 వేస్తాను, అదే లేదు. పోనీ రుణమాఫీ ఒకటేసారి చేస్తాను 15th ఆగస్ట్ లోపల దేవుళ్ళ మీద ఒట్టుదని చెప్పినవు, కానీ రుణమాఫీ కాలే, సగం మందికి కూడా కాలే. ఇప్పుడు రైతు మా దగ్గరనే మా ఆయన శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు రాత్రి. ఎంత ఘోరం అది! ఎక్కడ చూడు అత్యాచారాలు అవుతున్నాయి, ఎక్కడ చూడు మర్డర్లు అవుతున్నాయి. రౌడీలు అంటే విచ్చలవిడిగా తిరుగుతున్నారు, కంట్రోల్ లేదు, వ్యవస్థ లేదు. అంతకుముందు ఎంత పర్ఫెక్ట్ ఉండే పోలీస్ వ్యవస్థ, కానీ అంత పటిష్టంగా ఉండే, ఫ్రెండ్లీ పోలీస్ ఉండే. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్ అంతా వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి వాళ్ళు పరిపాలన సరిగా కంట్రోల్ అయితే లేదు, వాళ్ళకి అవగాహన లేదా ఎట్లా అవుతుందా, కానీ మొత్తం విచ్చలవిడిగా అయిపోయింది. రుణమాఫీ విషయాలు కానీ సాంకేతిక అంశాలు ఉన్నాయి, దానివల్ల కొంత ఇవ్వలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో రైతులు కదా రుణమాఫీ బ్యాంకుల్లో ఉంది కదా, రుణం సాంకేతిక లోపాలు ఎదుకుంటే ఇప్పుడు ఆయన రైతు 1,50,000 తీసుకుంటూ వడ్డీతో 2,00,000 దాటింది. నువ్వు చేస్తున్నారు, చేసేస్తే అయిపోతుంది కదా. 10 ఎక్కువనో తక్కువనో అప్పు ఇంకా కొన్ని అయినా చేయాలి కదా. ఇప్పుడు రైతు చచ్చిపోయా మళ్ళీ వస్తుందా పనని పోతే? అట్లా ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు. నువ్వు రుణమాఫీ చేస్తాడని నమ్మకంతో చేసిరు కదా, ఆ ఓటేసిరు కదా. ఆ ఓటేసినప్పుడు దానికి విలువ లేకపోతే మనిషి ఎంత ఫెడప్ అయిపోతాడు. ఇప్పుడు ఆ రైతు ఎట్లా అయిపోతాడు? ఆ పిల్లల్ని ఎవరు కాపాడాలి? అట్లా వరద సాయం విషయం చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ అందరికీ న్యాయం చేస్తాం, డబ్బులు కూడా ఇస్తామని చెప్తున్నారు. చేస్తున్నారు ప్రభుత్వం. అది అంత ఘోరం జరిగినప్పుడు చేయవలసి వస్తే చేయాలి కూడా, వాళ్ళ డ్యూటీ అది. అందరు డ్యూటీ వరద సాయం అందరం కలిసి కూడా చేయాలి. మొత్తంగా రాష్ట్రంలో శాంతి భద్రత అయితే సరైన విధంగా లేదు. హోంమంత్రి పూర్తి స్థాయిలో లేకపోవడం ఇలాంటి సమస్యలు. అలాగే రైతుల విషయంలో మాత్రం రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. రైతులు అందుకనే ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రైతులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.